ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మ్యాక్సిమం శాలరీస్ అన్నీ డిపాజిట్ అవ్వడం జరిగిందండి. ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా చాలామందికి డిపాజిట్ అయ్యాయి, కానీ పెన్షనర్స్కి మాత్రం డిపాజిట్ అవ్వలేదండి. ఒక 50% వరకు డిపాజిట్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లోని రిటైర్డ్ ఉద్యోగులకి తమ నెలవారీ పెన్షన్ తమ బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడం వల్ల పెన్షనర్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఎంతసేపు నిరీక్షించాలని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమ బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి SMS వస్తుందేమోనని పదే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వల్ల SMS రాకపోయినా, ఒకవేళ తమ బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అయ్యిందేమోనని తమ బ్యాంక్ బ్యాలెన్స్ని పదే చెక్ చేసుకుంటున్నారు. ఇతరుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. తమకేమన్నా డిపాజిట్ అయ్యిందేమోనని ఇతరులని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇతరులని తమ ప్రజెంట్ బిల్ స్టేటస్ ఎలా ఉందోనని తెలియజేయాలని తమ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ప్రస్తుతానికి జమ కాని పెన్షనర్స్ యొక్క పెన్షన్ స్టేటస్ మాత్రం కొంతమందికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తుంది. కొంతమంది బిల్స్ కూపర్కి వెళ్ళడం జరిగింది. కొంతమందికి బ్యాచ్ నెంబర్ అలర్ట్ చేయడం జరిగింది. కొంతమంది అధికారులు ఏం తెలియజేస్తున్నారంటే, కొంత వెయిట్ చేయండి, పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నగదు తమ బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి అసలు పెన్షనర్స్కి తమ నగదు జమ కాకపోవడానికి టెక్నికల్ ప్రాబ్లమా లేకుంటే ఫండ్లో సమస్యలు ఉన్నాయా అన్న విషయం ఎవరు స్పష్టంగా తెలియని పరిస్థితి. సీఎం మాత్రమే చెప్పగలరని కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొంతవరకు అందిన సమాచారం మేరకు రేపు జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మరికొంత సమాచారం తెలుసుకుందాం. రేపు ఓపెన్ అవ్వనున్న CFMS సైట్ 5వ తేదీ అర్ధరాత్రి వరకు CFMS నిలుపుదల. ఓట్ ఆన్ అకౌంట్ 4 నెలల బడ్జెట్ అప్లోడ్ కార్యాచరణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి వరకు CFMS సేవలు అందుబాటులో ఉండవని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 5వ తేదీ అర్ధరాత్రి తర్వాత CFMS సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. మరోపక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఆగస్టు 1 నుంచి నవంబర్ నెలాఖరు వరకు 4 నెలలకు చేసిన కేటాయింపుకు మించి వ్యయం చేయకూడదని వెల్లడించిందని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్ డిమాండ్లో కేటాయింపులకు మించి వ్యయం చేయకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులు, ఇతర ముఖ్య నియంత్రణ అధికారులపై ఉందని ఉత్తర్వులు స్పష్టం చేశారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందామండి. PF ఖాతాలో కుటుంబీకుల పేర్లు సవరించాలా? PF ఖాతాలో కీలక మార్పులను చేయాలంటే ఎలా అన్నదానిపై EPFO కీలక సూచన చేసింది. తల్లిదండ్రులు భాగస్వామి పేర్లను మార్చుకునేందుకు పాస్పోర్ట్, రేషన్ కార్డ్, CGHS ఆర్ CCHS, మెడికల్ కార్డ్, పెన్షన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఫోటో ID కార్డ్, ఆధార్, పాన్, 10th ఆర్ ఇంటర్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్లో కనీసం 3ని సమర్పించాలని తెలిపింది. ఇంకా ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.